కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్య అంశాలు. రాజధానిలో ప్రారంభమైన పౌల్ట్రీ 2013 సదస్సు. పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వినతి. వణికిస్తున్న లెహర్ తుపాను హెచ్చరికలు. బిక్కుబిక్కుమంటున్న రైతులు. హెలెన్ తుపానుకు తుడిచిపెట్టుకుపోయిన రైతు కష్టం. కోట్లలో పంట నష్టం. అసంపూర్తిగా ఎత్తిపోతలు. నీటి కోసం నిజామాబాద్ రైతుల అవస్థలు. మిన్నంటుతున్న చెరకు రైతుల కష్టాలు. ధర నిర్ణయంపై మల్లగుల్లాలు పడుతున్న కర్మాగారాలు. ముందుగా సంక్షిప్త సమాచారం. ఒడిదుడుకుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. ఇప్పటికే నాలా ఛార్జీలు, పన్నులను రద్దు చేసిన సర్కారు తాజాగా విద్యుత్ ఛార్జీలను యూనిట్కు ₹3.60 నుంచి ₹2.80కు తగ్గించింది. ఈ మేరకు పౌల్ట్రీ ఇండియా 2013 కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాజధానిలో 3 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శనను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. We thought we will give some concession in electricity. Pool price is 360. We will give it for 280. 50% from next year we will make it pool price. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్, నెక్, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రదర్శనకు పెద్ద ఎత్తున రైతులు, పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. దేశంలోని పౌల్ట్రీ రంగంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, ఏటా నిర్వహించే ఈ ప్రదర్శన రైతులకు ఎంతగానో విజ్ఞానాన్ని పంచుతోందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న నైపుణ్యం కలిగిన సంస్థలను ఇక్కడ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేయడం ఒకటైతే, గత 7 సంవత్సరాలుగా ఈ ఎగ్జిబిషన్ ఈ రంగంలోని చాలామంది కోళ్ల పెంపకదారులను, కోళ్ల వ్యాపారులను ఆకర్షిస్తున్న విషయం. సరికొత్త సాంకేతికపై రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రదర్శన ఎంతగానో దోహదపడుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా రైతులకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మేనేజ్మెంట్లో కొంచెం రైతులకి అనుకూలం జరుగుతుంది. ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫీడ్ టెక్నాలజీ కానీ, తర్వాత ఎక్విప్మెంట్లో కానీ మార్పు రావడంతో కొంత లేబర్ సేవింగ్ ఉండటం ఒకటి, ఫీడ్ టెక్నాలజీలో మార్పు వచ్చేదానివల్ల మంచి క్వాలిటీ ఫీడ్ తక్కువ రేట్, వీలైనంత వరకు తక్కువ రేటుతో చేసేదానివల్ల రైతులకి లాభదాయకంగా ఉంటుంది. కోళ్ల పరిశ్రమ నిరాశాజనకంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ నలుమూలలకు చెందిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేసే ఉద్దేశంతోనే సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి, ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ రైతులకు అందుబాటులో ఉంచి వాళ్ళకి చూసేటట్టు, వారు అనుకరించేటట్టు చేయాలనే ప్రధాన ఉద్దేశం. లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం స్టాల్స్ కూడా ఎక్కువ రావడం జరిగింది. ఏ సంవత్సరం ఎప్పుడెప్పుడు ఏ డెవలప్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అంతర్జాతీయంగా 13 దేశాల నుంచి వివిధ బహుళజాతి కంపెనీలు ఏర్పాటు చేసిన 235 స్టాళ్లు రైతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పశుసంవర్ధక శాఖ సహా మత్స్య, పాడి, పట్టు పరిశ్రమ స్టాళ్లు సైతం ఏర్పాటు చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అత్యాధునిక ప్రదర్శనను రైతులు మరో 2 రోజుల పాటు వీక్షించే అవకాశం ఉంది. అకాల వర్షాల వల్ల కృష్ణా పశ్చిమ డెల్టాలో రైతులు తీవ్రంగా నష్టపోయిన దృష్ట్యా రెండో పంటకు నీరివ్వాలని కోరుతూ తెదేపా నాయకులు సాగునీటి శాఖ ఈఈ నరసింహరావుని కలిశారు. ఈ నెల 30న జరిగే డీఆర్సీ సమావేశానికి ముందే డెల్టాకు నీటి విడుదలపై ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఈఈని కోరారు. రబీకి ముందుగానే నీరు విడుదల చేస్తే వరుస తుపాన్లతో నష్టపోయిన జిల్లా రైతులు మొక్కజొన్న పంట సాగు చేసుకోగలుగుతారని సూచించారు. రాబోయే రబీలో మొక్కజొన్నకి నీరిస్తామని చెప్పి హామీ ఇవ్వమని, నీటి అవసరాలని ప్రభుత్వానికి రికమెండ్ చేయమని కోరడానికి రావడం జరిగింది. రబీకి నీళ్లు ఇస్తామని ముందుగానే భరోసా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నెల్లూరు జిల్లాలో రొయ్యలు, చేపల సాగుపై జాతీయ స్థాయి అవగాహన సదస్సు జరిగింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం మెరైన్ బయాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆక్వా రంగంలో అధిక దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు సూచనలు చేశారు. చేపలు, రొయ్యల్లో వచ్చే వ్యాధులపై రైతులకు అవగాహన కల్పించారు. ఆక్వారంగ రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజారామిరెడ్డి మాట్లాడారు. 2 రోజుల పాటు జరిగే సదస్సులో వివిధ జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
వరుస తుపాన్లతో సేద్యరంగం అతలాకుతలమైపోతోంది. రాష్ట్రంపై తన ప్రభావాన్ని చూపించిన హెలెన్ తుఫాను నష్టం అంచనాలను ఇప్పుడు మరో తుఫాన్ భారీగా పెంచే ప్రమాదం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ లెహర్ తుఫాను వల్ల రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై భారీ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. రేపు మచిలీపట్నం వద్ద తీరం దాటనున్న తుపాను ప్రభావంతో రాష్ట్రం అంతటా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. భీకర పెను తుపాను ముంచుకొస్తోందన్న వాతావరణ శాఖ సమాచారం రాష్ట్ర రైతులను బెంబేలెత్తిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న లెహర్ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది రేపు మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల ఈ రాత్రి నుంచి కోస్తాంధ్ర సహా ఇతర జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశంతో పాటు రేపటి నుంచి భారీ, అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. పశ్చిమ వాయు దిశగా పయనించి రేపు సాయంత్రానికి మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన రాగల 24 గంటల్లో ముఖ్యంగా రేపు ఉదయం నుండి కోస్తా తీరం వెంబడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా అంతా ఎదురుగాలు ప్రభావం ఉంటుంది. లెహర్ తుపాను ప్రభావంతో రాత్రి నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో 150 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో పంటలకు, ఉద్యాన తోటలకు పెను నష్టం సంభవించే అవకాశం ఉన్న దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణాన్ని చూసుకుంటూ కాపు మీదున్న తోటల్లో అవకాశాన్ని బట్టి కాయలను కోత చేయటం, చెట్లు కూలి పశువులు మరణించకుండా, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం చేయాలి. అలానే పాకల్లో పశువులను కట్టేయకుండా వదిలేసి ఉంచాలి. గాలి తీవ్రత, వర్ష ప్రభావం అధికంగా ఉంటుందన్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని రైతులు తగిన రీతిగా భద్రతా ఏర్పాట్లతో తుపాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. తుపాన్ ప్రభావంతో ఇతర జిల్లాల్లో కూడా వర్ష సూచన ఉంటుందన్న సమాచారం మేరకు రైతులు తీతకొచ్చిన పత్తిని రేపు త్వరితగతిన తీతి చేయటం, బయట వానకు రక్షణ లేని ప్రాంతాల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేయకుండా చూసుకోవటం చేయాలి. మార్కెట్లకు చేర్చిన ధాన్యం, ఇతర పంటలు వర్షాలకు తడిచిపోకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకొని పంట నష్టం జరగకుండా కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరిని చెప్పినా విరుచుకుపడుతున్న విపత్తుల నుంచి ఆరుగాలపు శ్రమను కాపాడుకోలేకపోతున్నామన్న చింతతో రైతన్న కుమిలిపోతున్నాడు. ఇప్పటికే వరుస తుపాన్లతో సర్వం కోల్పోయిన రైతులు మిగిలిన కొద్ది గొప్ప ఈ తుపాను ఊడ్చిపెట్టేస్తే ఏం చేయాలని దిక్కుతోచక దిగాలు పడిపోతున్నారు. నెల వ్యవధిలో 3 సార్లు విరుచుకుపడ్డ వరుణుడి వికృతానికి వ్యవసాయ ముఖచిత్రం చెదిరిపోయింది. పైలిన్, హెలెన్ రూపంలో దెబ్బ మీద దెబ్బ. ఈ రెంటి మధ్య అధిక వర్షాలు కోస్తాంధ్రలో పంటలను తుడిచిపెట్టాయి. వాన జోరు, గాలిహోరుకు చేతికందే దశలో వరి పంట వర్షార్పణమైంది. తల తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో తెలియక కర్షక లోకం కన్నీటి పర్యంతమవుతోంది. వరుస పెట్టిన తుపాన్లతో కోలుకోలేక ఆదుకోండి మహాప్రభో అంటూ పాలకుల్ని వేడుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచే అన్నదాతను జలగండం వెంటాడుతోంది. జూలై నెలలో విత్తన నష్టం, సెప్టెంబరులో వర్షాభావం, అక్టోబరులో అతివృష్టి వల్ల రాష్ట్రంలో లక్షల ఎకరాలు నీట మునిగింది. మొన్నటి ఫైలిన్, నిన్నటి హెలెన్ తుపాన్లకు పశ్చిమ గోదావరి జిల్లాలో 6,05,000 ఎకరాల్లో వరి సాగవగా సగానికి పైగా వర్షార్పణమైంది. 23 మండలాల్లోని వరి పైరంతా దెబ్బతిన్నది. రమారమి 2,42,000 ఎకరాల్లోని వరి పంటకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. 200 ఎకరాల్లోని అపరాలు దెబ్బతిన్నాయి. 13,125 ఎకరాల్లోని కూరగాయల పాదులు కుళ్లిపోయాయి. ఉద్యాన పంటలైన అరటి 23,550 ఎకరాలు, కొబ్బరి 18,750, 3,000 ఎకరాల్లోని మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. అక్టోబరులో కురిసిన భారీ వర్షాల వల్ల 163 కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందన్న వ్యవసాయ శాఖ అధికారులు హెలెన్ అతివృష్టి కారణంగా దిగుబడి అంచనాలు తారుమారయ్యాయని చెబుతున్నారు. హెలెన్ తుఫాను వల్ల దాదాపుగా 1,80,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి పడిపోతుందని, 85-90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నాణ్యతని కోల్పోతుందనేటువంటిది ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది.
వరుస జల విలయాలతో నోటికాడి కూడు నీటిపాలైందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నాశనం అయిపోయినాం. మాకు తింటాక ఆధారం ఏమీ లేదు. మేము అప్పులు పాలైపోయాం. మమ్మల్ని కూడా దయచేసి మా ఎంకాంత చూస్తే మీరంతా మళ్ళీ ఆధారు దారవాయ మాకు ఇస్తే మేము ఊడ్చుకుంటాం. మొత్తం ఇదే కాకుండా మొత్తం ఏరియా అంతా చుట్టుపక్కలంతా కూడా ఇదే పరిస్థితి అండి. కోసుకుంటాక కర్ర కూడా లేదండి. కోసుకుంటాక తింటాక ఇంకే ఆధారం ఏమీ లేదు. 10-15 రోజుల్లో మాకు గెల్ల తెగే స్టైల్లో ఈ ఐలాండ్ తుఫాను వచ్చి దీని కారణంగా తీవ్రంగా నష్టపోయామండి. ఇంతవరకు మాకు అధికారులు కానీ దీనికి సంబంధించిన హార్టికల్చర్ వారు ఏ విధమైన సహాయ సహకారాలు కానీ వంగి చూడలేదండి. ఏ అధికారులు కూడా విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి ఉన్నామండి. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి బాధిత కర్షకుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి రైతు సంఘాల విజ్ఞప్తులను ఆలకించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన కౌలు రైతుల సంఘం నాయకులు నీలం తుపాను పరిహారం చెల్లింపుల విషయంలో బాధితులకు అన్యాయం జరిగిందని వాపోయారు. మంత్రి గారి మాటలేమో కోటలు దాటుతా ఉన్నాయి, ఆచరణ మాత్రం గడప దాటడం లేదు. కాబట్టి సాగుదారు చట్ట ప్రకారం కౌలుదారుల పేర్లే పంట నష్టాల నమోదులో రాయాలని చెప్పేసి మేము ఆ రకంగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. హెలెన్ తుపాను కృష్ణా జిల్లా రైతాంగం కొంపలు ముంచింది. జిల్లా వ్యాప్తంగా 2,59,000 హెక్టార్లలోని వరి సాగైంది. మొన్నటి భారీ వర్షాలకు నీట మునిగిన పంట హెలెన్ ఉధృతికి తుడిచిపెట్టుకుపోయింది. ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో కంకి దశలో వరి పైరు ముంపు బారిన పడింది. ఫలితంగా వరి పైరు నీటిలోనే కుళ్లిపోతోందని మండిపడ్డ బాధిత రైతులు ప్రభుత్వం సాయం అందించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. నీళ్లు బాగా మొత్తం మురిగిపోతున్నాయి. చేలు ఎఫ్సిఐలు అంటది కానీ ఎక్కడా పెట్టదండి. మండలానికి ఒక ఊరికి పెట్టిద్దండి. మొత్తం 29 ఊళ్ళకి ఒక ఊరు పెడితే రైతు అమ్మే పరిస్థితుల్లో లేడు. వాళ్ళు కొనరు. ఇన్పుట్ సబ్సిడీ లాస్ట్ ఇయర్ ఇచ్చామన్నారండి. ఈ రోజు వరకే ₹1 రాలేదు ఇన్పుట్ సబ్సిడీ. మరి మాకు ఎకరానికి ఒక 20,000 వచ్చేటట్టుగా మాకు సబ్సిడీ ఇస్తే మేము వడ్డీ పడతామయ్యా, లేకపోతే మా పిల్లల పురుగుల మంది చచ్చిపోవటమేనండి. ఇట్లాగే నష్టపరిహారం వస్తుంది అనుకున్నా ఉన్నాయి అమ్ముకొని అప్పులు తీర్చామండి. ఈ సంవత్సరం కూడా ఇట్లాగే జరిగింది. ఈసారి అమ్ముతాకి ఏమీ లేదు. సావటం లేకపోతే ఊరోజులు వెళ్ళిపోవటం ఏదో ఒకటి చేయాలండి. హెలెన్ ఉధృతికి గుంటూరు జిల్లా రైతుల గుండె చెరువైంది. జిల్లా వ్యాప్తంగా 1,44,000 హెక్టార్లలోని పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. తెనాలి డివిజన్లో ముంపునకు గురైన పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు తాజా నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వెస్టర్న్ డెల్టా భూములన్నిటికీ కూడా విపత్తు సంభవించింది. చాలా మండలాల్లో ఏంటంటే ఇది నీటిలో నుంచి బయటికి తీయలేని పరిస్థితి, నీరు కూడా తగ్గట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మొలకొచ్చే ఛాన్సెస్ కూడా తప్పనిసరిగా ఉంటాయి. ఈ నష్టాన్ని కూడా పరిగణించి మేము 53,000 హెక్టార్లో ఈ విధమైన విపత్తు జరిగిందని స్టేట్ గవర్నమెంట్కి మేము పంపడం జరిగింది. పంటలు నష్టపోయిన రైతుల పేర్లను నమోదు చేయడంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టిన బాధితులు ఆదర్శ రైతులతో జాబితాలు తయారు చేయించవద్దని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. గతానుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని అర్హులైన బాధిత రైతులను పెద్ద మనసుతో ఆదుకోవాలని కోరుతున్నారు. ఏళ్లు గడిచిపోతున్నాయే గాని సాగునీటి ప్రాజెక్టులు మాత్రం పూర్తి కావడం లేదు. ఎప్పటికప్పుడు వచ్చే సీజన్కు నీళ్లు అందిస్తామని పాలకులు హామీలు గుప్పించడమే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. నిధుల విడుదలలో ఆలస్యం, గుత్తేదారుల నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతూ అంచనాలు ఇంతలంతలై జలయజ్ఞం ధనయజ్ఞం అవుతోందే గాని చుక్క నీరు చేలకు చేరటం లేదు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా వదిలివేసిన ఎత్తిపోతల పథకాలే దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దశ దిశ లేని ప్రణాళికలు, నిర్మాణాలతో భూములు కోల్పోయి రైతుల పని అటు పంట లేక ఇటు పరిహారం అందక రెంటికి చెడ్డ రేవడిలా మారింది. నిజాంసాగర్ ఆయకట్టుకు దూరంగా ఉన్న బోధన్ మండలంలోని చిన్న మావంది, పెద్ద మావంది, మావంది కుర్దు వంటి శివారు గ్రామాలు ఏటా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మొన్నటి మార్చిలో పెద్దమావంది ఎత్తిపోతల పథకానికి మంత్రి సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 10.32 కోట్లతో నిర్మించనున్న పథకాన్ని 100 రోజుల్లో పూర్తి చేసి సాగునీరు అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టులో వస్తాయనుకున్న నీరు ఖరీఫ్ సీజన్ కు అందకపోగా రబీకి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పసుపు వాగు మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 12 కోట్ల రూపాయలు పెట్టి మినిస్టర్ గారు
ప్రారంభోత్సవం చేయించారు. దాని పనులు నత్తనడకన నడుస్తూ ఉన్నాయి. తొందరగా స్టార్ట్ చేస్తే కరెంటు సేవ్ అవుతుంది. పారకానుసుక రైతుకు ఇబ్బంది ఉండకుండా ఈ కినాలతో పారించుకుంటే పంటలకు ఈల్డింగ్ పెరుగుతాయని మా అభిప్రాయం. జిల్లాలో దశాబ్ది చరిత్ర గల మరో 2 ఎత్తిపోతల పథకాలు నేడు అలంకారప్రాయంగా మారాయి. బోధన్ మండలంలోని ఖండ్గావ్, రేంజల్ మండలంలోని కందకుర్తి ఎత్తిపోతల పథకాలు పూర్తయి 10 ఏళ్లు గడుస్తున్నా చుక్క నీరు అందించలేకపోతున్నాయి. 6000 ఎకరాలకు మించి సాగునీరు అందించే ఈ పథకాలు అనేక సమస్యలతో మూలన పడ్డాయి. వీటి కోసం చేపట్టిన భూసేకరణ రైతులకు శాపంగా మారింది. ముందస్తు నోటీసులు లేకుండా మొదలుపెట్టిన పనులతో భూములు కోల్పోయిన రైతులు పరిహారంతో పాటు పంటల్ని నష్టపోతున్నారు. వాగు మీద ఎత్తిపోతల పథకం నిర్మించారు కాబట్టి ఇది మా చేలు నష్టపోతుంది కాబట్టి దాని గురించి నష్టపరిహారం ఏంది చెప్పకుండా ఆ కెనాల్లో కాలువ తీయడం జరిగింది కాబట్టి 46 ఫీట్లు మేము ఆపేసి మాకు నష్టపరిహారం ఏదైనా కట్టి వెళ్ళి సార్ అని చెప్తుంటే వాళ్ళు ఇప్పటిదాకా ఏం పెద్దగా పట్టించుకోలేదు. ఆ ఎకరానికి వచ్చి మాకు 7.5 లక్షలు పొడిచారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమో చెప్పకుండానే కెనాలు తీసిరు కాబట్టి మాకు ఆ నష్టపరిహారం ఏదో కట్టించి తీయండి అని సార్ చెప్పినాం. నిజామాబాద్ జిల్లాలోనే కాదు, ఎత్తిపోతల పథకాల కోసం సర్కార్ పెట్టిన ఖర్చు గుత్తేదారులకు లబ్ధి చేకూర్చిందే కాని కర్షకులకు మేలు చేయలేదు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలు ఫలించాలంటే అసంపూర్తిగా వదిలివేసిన పథకాలను పాలకులు వెంటనే పూర్తి చేయాలి. భూములు కోల్పోయి నిర్వాసితులైన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలి. పెరిగిపోతున్న సాగు ఖర్చులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు చెరకు రైతులను సంక్షోభంలోకి నెడుతున్నాయి. భారీగా ఆదాయం వస్తున్నా గిట్టుబాటు ధర చెల్లించకుండా కర్షకుల కష్టాన్ని కర్మాగారాలు, ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రాష్ట్రాల సలహా ధరలు అమలవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం కర్మాగారాలదే రాజ్యంగా మారింది. సలహా ధర విషయంలో రాష్ట్ర సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తున్న కారణంగా రైతులు నష్టపోతున్నారు. దేశంలో పేరుకుపోతున్న చక్కెర నిల్వలు సాకుగా చూపి ధరలు తెగ్గోసేందుకు చెరకు ఫ్యాక్టరీలు సిద్ధమవుతుండడం రైతు పాలిట శాపంగా మారుతోంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందక చెరకు రైతులు అప్పుల పాలవుతున్నారు. మద్దతు ధర విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. చక్కెర రంగంపై నియంత్రణ ఎత్తివేశాక కర్మాగారాలకు ధరల స్వేచ్ఛ లభించిన కారణంగా ఒక్కో ఫ్యాక్టరీ ఒక్కో ధరను చెల్లిస్తున్నాయి. ఈ రోజు దేశంలో చక్కెర లాభి మొత్తం రైతాంగాన్ని దివాళా తీయిస్తున్నది. చెరుకుకు కనీస ధర నిర్ణయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన మద్దతు ధర ఆంధ్రప్రదేశ్ ప్రకటించకపోవడం ఫలితంగా చెరుకు రైతులకు ఫ్యాక్టరీలు ధర నిర్ణయంలో చాలా అన్యాయం చేస్తూ ఉన్నాయి. చెరుకు మీద క్రష్ చేసినటువంటి ఫ్యాక్టరీలు 100 కోట్లు సంపాదిస్తూ ఉంటే చెరుకు రైతులు మరొక వైపున ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మద్దతు ధర విషయంలో రాష్ట్ర చెరకు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని కర్మాగారాలు 2600 నుంచి 2900 చెల్లిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం అంతకంటే తక్కువగా రైతులకు ముట్టజెబుతున్నాయి. యాజమాన్యాలు రైతులతో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశాలు నిర్వహించి రాష్ట్ర సలహాదారులను ప్రకటిస్తుంటే మన సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చెరకు రైతుల సమస్యలపై కృష్ణా జిల్లా ఉయ్యూరులో 2 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర మహాసభల్లో రైతు నేతలు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారును ప్రకటించి దాని ప్రకారం ఫ్యాక్టరీలు ఎంత ధర చెల్లించాలో నిర్ణయిస్తున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రకటించడం కానీ లేదా త్రైపాక్షిక సమావేశం అంటే రైతులతో ఫ్యాక్టరీ యజమానులతో ప్రభుత్వం కలిసి సమావేశం జరిపి ధర నిర్ణయించడంలో పూర్తిగా విఫలమైపోయింది. దాంతో ఫ్యాక్టరీలు వాళ్ళ ఇష్టానుసారం ధర నిర్ణయించి రైతులతో ఆటలాడుకుంటున్నాయి. ఈ ఏడాది ఆశించిన ధరలను చెరకు రైతులు పొందే పరిస్థితులు కనిపించడం లేదు. నష్టాలు, చక్కెర నిల్వలు సాకుగా చూపి మద్దతు ధరల చెల్లింపులో కోత వేసేందుకు చక్కెర కర్మాగారాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చక్కెర నిల్వలు పెరిగిపోవడంతో కొత్తగా చెరుకును గానుగాడలేమనే కొత్త పల్లవిని అందుకున్నాయి. మద్దతు ధర చెల్లించకుండా తప్పించుకునేందుకే యాజమాన్యాలు చక్కెర ధర పడిపోయిందనే కారణాలు వల్లెవేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. చక్కెర ధర పడిపోయిందని, కొనే దిక్కు లేదని చెప్తూ ఉన్నారు. వాస్తవానికి 30 రూపాయల ఫ్యాక్టరీ ధర చెరకు ధర ఉన్నది. ఆ పైన ఉపోత్పత్తుల మీద 1000 రూపాయల ఫ్యాక్టరీలకు లాభం వస్తూ ఉన్నది. ఏ రకంగా చూసుకున్నటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా అత్యధిక లాభాలు గడిస్తున్నాయి. అయినప్పటికీ రైతులకి చెరకు ధర ఇవ్వకుండా మొండికేస్తూ ఉన్నాయి.
మద్దతు ధరలు దక్కని ఫలితంగా 2012-13లో చెరకు ఉత్పత్తి 60 లక్షల టన్నులు పడిపోయింది. కేంద్రం దిగుమతులపై చూపుతున్న శ్రద్ధ రైతులపై చూపకపోవడమే చెరకు సంక్షోభానికి అసలు కారణం. ఇకనైనా రాష్ట్ర సర్కారు సకాలంలో సలహా ధరను ప్రకటించి న్యాయం చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. లేని పక్షంలో చెరకు దిగుబడి పడిపోవడమే కాకుండా భవిష్యత్తులో చక్కెర ధరలు సైతం ఆకాశాన్నంటే పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన మార్కెట్లలో ఈరోజు పలు వ్యవసాయ ఉత్పత్తుల టోకు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధాన్యం క్వింటాకు రూపాయలలో విజయవాడ సాంబ మసూరి గరిష్ట ధర 2530 రూపాయలు, MTU 1010. వరంగల్ కనిష్ట ధర 1340, గరిష్ట ధర 1350. పత్తి ఖమ్మం కనిష్ట ధర 4100, గరిష్ట ధర 4350. వరంగల్ కనిష్ట ధర 3200, గరిష్ట ధర 4325. ఆదిలాబాద్ కనిష్ట ధర 3900, గరిష్ట ధర 4360. సోయా ఆదిలాబాద్ కనిష్ట ధర 2860, గరిష్ట ధర 3660. పసుపు వరంగల్ కాడి రకం కనిష్ట గరిష్ట ధరలు 4800, గోల కనిష్ట గరిష్ట ధరలు 4500. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్ ETV 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512, మొబైల్ నంబర్ 9394450069. రైతు లోకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.